సృష్టి కేసు నిందితురాలు నమ్రత పోలీస్ కస్టడీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నమ్రతను ఈరోజు పోలీసులు కస్టడీ తీసుకొని విచారించారన్నారు. ఈ విచారణలో భాగంగా చాలా కీలకమైన విషయాలు రాబట్టవచ్చని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే భావిస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి నమ్రతను 5 రోజుల పాటు కస్టడీకి పోలీసు అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి కిందనే ఆమెను చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రి తరలించి తర్వాత అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా పోలీసులు ఇటు డీసీపీ ఆఫీస్కు లేదా గోపాలాపురం పోలీస్ స్టేషన్కి అయితే ఆమెనైతే తరలించే అవకాశం ఉంది. తరలించిన తర్వాత ఆమె కస్టడీలో చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కేవలం బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతోనే, బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే, తర్వాత కొంతవరకు వాళ్ళు సేకరించిన ఆధారంతోనే రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలకమైన విషయాలైతే రాబట్టడం జరిగింది. దంపతులు ఎవరైతే పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసుకుంటూ వారిని ఆకర్షించి సృష్టిలోనే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే సరోగి ద్వారా పిల్లల్ని పుట్టించవచ్చు అని చెప్పి ఒక నమ్మకం కలిగించి ముందస్తుగానే ఒక ఒప్పందం ప్రకారం ఒక నగదును ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అయినప్పటికీ కొద్దిగా వాళ్ళు నమ్మకం కలిగిన తర్వాత డబ్బును భారీగా డిమాండ్ చేసినట్లయితే దర్యాప్తులో పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. కానీ బాధితులు చాలా మంది ఉండవచ్చు. ఇప్పటివరకు కేవలం ఒకరు మాత్రమే కంప్లీట్ ఆధారంగా మొత్తం ఇప్పుడైతే రావడం జరిగింది. కానీ నమ్రతతో పాటు ఎవరైతే 8 మంది అరెస్ట్ కావడం జరిగిందో వారిపైన ఇప్పటికే మొత్తం 10 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇటు తెలంగాణతో పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా రాష్ట్రంలో మొత్తం 10 కేసులు నమోదైంది. కాబట్టి గతంలో ఇదే విధంగా చేస్తే కూడా అప్పుడు సరగసి ద్వారా కూడా పిల్లల్ని పుట్టిస్తామని చెప్పి నమ్మించి తర్వాత మోసాలకు పాల్పడిన గతంలో కూడా అరెస్ట్ అయిన నమ్రత మళ్ళీ అదే విధంగా కూడా మళ్ళీ తెర వెనుక ఇదే విధంగా కూడా చేస్తున్నట్లయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో మరొకసారి అయితే తేటతెల్లం కావడం జరిగింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఇంకా చాలా కీలకమైన విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ కేసులో నమ్రతతో పాటు తర్వాత కల్పనకు సంబంధించి కూడా చాలా కీలక రోలు దీంట్లో పోషించిందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో బాధితుల నుంచి ఎక్కడైతే డబ్బులు తీసుకున్న తర్వాత కూడా అదంతా కల్పన లావాదేవీలకు సంబంధించి కూడా కల్పన అదంతా నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొదటగా ఇక్కడ బాధితులు ఎవరైతే సంతానం లేని దంపతులకు సంబంధించి కూడా వారిని ఇక్కడ సృష్టి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ పేరుతో ఆధునిక సాంకేతిక పరంగా కూడా మాకు ఇంకా వైజాగ్ సంబంధించి కూడా హాస్పిటల్లో ఆధునిక టెక్నాలజీతో కూడా ట్రీట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి చికిత్స అందించుకున్నట్లయితే మెరుగైన సంబంధించిన ఆరోగ్యంతో పాటు తర్వాత చురుకైన పిల్లలు పుడతారని చెప్పి ఒక ఆశ చూపి దంపతులను అక్కడికి తీసుకువెళ్ళి వైద్యం పేరుతో అనేక రకాలుగా వైద్యం చేసి తర్వాత వారి నుంచి స్పామ్ కానీ తర్వాత స్పామ్ తీసుకొని వాటిని ఉత్తగా నటించినట్లు కూడా అక్కడైతే సృష్టించడం జరిగింది. కానీ ఇదంతా వెలుగులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే భావించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు కేవలం నిందితులు కొంతవరకు ఇచ్చిన సమాచారం కాకుండా చాలా వరకు ఇంకా బాధితుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. బాధితుల నుంచి కూడా కొంతవరకు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత నమ్రతతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే గాంధీ ఆసుపత్రి డాక్టర్ కానీ తర్వాత నమ్రత కొడుకుతో పాటు మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పాత్ర ఎవరెవరు పాత్ర ఎలా ఉందని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కూడా కస్టడీ తీసుకున్న అధికారులు ఆమె నుంచి కానీ తర్వాత మరొక ఇద్దరిని కూడా కస్టడీ పిటిషన్ గోపాలాపురం పిఎస్లకు సంబంధించి కూడా సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసిన తర్వాత వారు కస్టడీకి ఇచ్చిన తర్వాత వారు కూడా విచారించే అవకాశం ఉంది. కానీ నీ నమ్రతనైతే 5 రోజుల పాటు విచారణలో చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టాలని చెప్పి కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంట్లో మరి బాధితుల నుంచి ఎంతవరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది, డబ్బులకు సంబంధించి కూడా ఎంతవరకు వీళ్ళు లావాదేవీలు ఎంత అంటే ఒప్పందం ప్రకారం ఎలా నిర్వహించుకున్నారు, ఒప్పందం తర్వాత వాళ్ళు భారీగా డబ్బులు డిమాండ్ చేసిన దాని పద్ధతుల ప్రకారం కూడా వీళ్ళు ఒక్కొక్కటి కూడా పద్ధతి వాటి అనుగుణంగా కూడా వివరాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు చెల్లింపులు కానీ తర్వాత వారి డిమాండ్ చేసిన వారికి సంబంధించి కూడా ఎవరున్నారు ఆ బాధితుల వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా వారిని నమ్రతనైతే ఇప్పటికే కస్టడీ తీసుకున్నారు. కాబట్టి మరి ఎక్కడికి తరలించి ఆమెను కస్టడీలో భాగంగా ఎలా ఇక్కడ విచారిస్తారనేది కూడా కొద్ది వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.